హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయేది ఏంటంటే అసలు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి. మనకు ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం మనం ఫైట్ చేస్తూనే ఉన్నాం. మనకైతే ఈ సెట్లో అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టారు. ఎంసెట్లో కూడా మనం చేసే ఫైట్కి ఫలితంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టాలని నేను కూడా ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు నేనైతే మీకు అసలు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి, దానివల్ల ఏం బెనిఫిట్ అవుతాం, సో ఇంటర్నల్ స్లైడింగ్కి ఎవరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మనకు ఇది ఈ సెట్లోన అండ్ ఎంసెట్లో కూడా జరుగుతుంది. సో ఇది ఒక రౌండా లేకపోతే ఏంటిది అసలు అని చెప్పేసి మీకు ఈ వీడియోలో మీకైతే క్లియర్గా చెప్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరైతే మిస్ కాకుండా ఉంటారు. అలానే మీరు ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో కింద అయితే కంపల్సరీ V1 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ఎవరి వీడియో. సో ఫస్ట్ థింగ్ మనకేంటంటే ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి, అసలు ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సో దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతారో, దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఇది ఆల్ ఫేసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే లైక్ ఇప్పుడు మనకి ఎంసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ అలానే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం అయితే ఫైట్ చేస్తున్నాం. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం మనం అంతా ఫైట్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టలేదనుకో మనకు నెక్స్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ అని స్పాట్ అడ్మిషన్ రౌండ్ అని ఉంటుంది. సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే, సో మనకైతే ఒక కాలేజీలో ఈసీఈ బ్రాంచ్ వచ్చింది అనుకుందాం. సో మనకు రిపోర్టింగ్ చేసాం ఫస్ట్ కౌన్సిలింగ్లో కానీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ రిపోర్ట్ చేసామన్నమాట అక్కడికి వెళ్ళి. సో ఇప్పుడు మీరు రిపోర్ట్ చేసిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే హయ్యర్ ప్రిఫరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈసీఈ అనే బ్రాంచ్ వచ్చింది అనుకున్నాం, నెక్స్ట్ మీరు సిఎస్సికి వెళ్ళాలనుకుంటున్నారు. సో సిఎస్సికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్లో సిఎస్సి బ్రాంచ్లో సేమ్ కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నాయనుకో మనం అప్గ్రేడ్ అవ్వచ్చు, అంటే హయ్యర్ బ్రాంచ్ ప్రిఫరెన్స్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఒక ఎక్స్ అనే కాలేజ్ ఉందనుకున్నాం, ఆ ఎక్స్ అనే కాలేజ్లో మీకు ఈసీఈ అనే బ్రాంచ్ వచ్చింది. సో ఇప్పుడు ఈసీఈ అనే బ్రాంచ్ వచ్చింది ఇన్ ద డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఇంటర్నల్ స్లైడింగ్. సో ఇంటర్నల్ స్లైడింగ్ కండక్ట్ చేసిన టైంలో సిఎస్సి బ్రాంచ్లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయనుకో, సీట్స్ అనేవి ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయనుకో, మీరు హయ్యర్ ప్రిఫరెన్స్గా ఇంటర్నల్ స్లైడింగ్లో సిఎస్సి పెట్టుకున్నట్టయితే మీ బ్రాంచ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది ఓన్లీ సేమ్ కాలేజీలో మాత్రమే జరుగుతుంది, అనదర్ కాలేజీలో కాదు. ఒక కాలేజీలో ఇప్పుడు ఎక్స్ అనే కాలేజీలో చేసాం కదా, సో ఎక్స్ అనే కాలేజీలోనే హయ్యర్ బ్రాంచ్ ప్రిఫరెన్స్కి వెళ్ళాలి, అంతేగాని వేరే కాలేజ్కి వెళ్ళడానికి అయితే లేదనమాట. ఇది మీకు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఇంటర్నల్ స్లైడింగ్కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే మీరు కంపల్సరీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయినా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసి ఉండాలి. రిపోర్టింగ్ కాలేజీలో కంపల్సరీ చేసి ఉంటేనే ఆ కాలేజీలో మీరు అనుకున్న బ్రాంచెస్, ప్రిఫరెన్స్ బ్రాంచెస్ ఉంటాయి కదా, హైయర్ ప్రిఫరెన్స్ బ్రాంచెస్, దానిలోకి చేంజ్ అవ్వాలనుకుంటే వేకెన్సీస్ చూసి చేంజ్ అవ్వచ్చు, వేరే కాలేజ్కి చేంజ్ అవ్వడానికి అయితే లేదు. సో ఇది అనమాట ఇంటర్నల్ స్లైడింగ్ అంటే. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో నేనైతే ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఫైటింగ్ వీడియోస్ చాలానే చేస్తున్నా. సో మీరు కంపల్సరీ నాకైతే సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తేనే మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చు. మోస్ట్లీ మనమైతే 100% ట్రై చేస్తున్నాం. సో ఇట్స్ అప్ టు గవర్నమెంట్ డెసిషన్ అనమాట. సో గవర్నమెంట్ డెసిషన్ ఈ సెట్కి అయితే వచ్చేసింది, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయమని చెప్పేసి డేట్స్ కూడా వచ్చేసాయి. సేమ్ అలానే మన ఎంసెట్కి కూడా వస్తే మనం అందరూ హ్యాపీ. సో రావాలని నేను కూడా కోరుకుంటున్నా. మన ఫైట్ అయితే ఆపొద్దు లాస్ట్ మినిట్ వరకు. సో మీరైతే కంపల్సరీ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి V1 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి. అలా చేయడం వల్ల ఎక్కువ రీచ్ ఉంటుందన్నమాట. సో ఇదే ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.